తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఈ సంగతులను సహోదరులకు వివరించిన యెడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత తెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచయుడు ఎందువు. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడినైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. అలాగే 11 నుంచి 15 వరకు ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము. నేను వచ్చే వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించము, వీటి యందే సాధకము చేసుకొనము. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. నీవు ఇలాగ చేసి నీవు నీ బోధ విను వారిని రక్షించుకుంటావు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మరొక ఆదివారం ప్రభా మీ సన్నిధిలో గడపడానికి, ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి, మీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన స్వేచ్ఛకై అవకాశానికై మీకు ఎంతో వందనాలు. దేవా, వాక్యం మీది, మీ వాక్యమే ప్రభా మిమ్మల్ని బ్రతికిస్తుంది. ప్రభా మీ వాక్యమే మాకు జీవనైనా, మాకు ఆధారంనైనా. అలాంటి మీ వాక్యాన్ని మా మట్టుకు మేమైతే అర్థం చేసుకోలేం. మీరు మాకు బోధించాలనైనా, మీరు మాకు నేర్పించాలి. మా హృదయాలు ప్రభా మీ వాక్యం చేత తాకబడినట్లుగా, మా మనసులు మీ వాక్యం చేత నాయన పట్టుకున్నట్లుగా దేవా మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. మాకు బోధించమని, మాకు బోధపడడానికి సహాయం చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ తండ్రి. కూర్చోండి. మనం ఈరోజు ఒక అంశాన్ని నేర్చుకోబోతా ఉన్నాం. ఒక అంశాన్ని మీరు ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ వస్తువులు వాడారా? సెకండ్ హ్యాండ్ వస్తువులు వాడరు తమ్ముడు? వాడమంటాం. కొంతమంది మొబైల్స్ వాడతారు, ల్యాప్టాప్స్ వాడతారు, బైక్స్ వాడతారు, కార్లు వాడతారు కదా. సెకండ్ హ్యాండ్ మనుషులు కూడా ఉంటారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే వైఫ్ చనిపోయినా లేకపోతే హస్బెండ్ చనిపోయినా వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకుంటారు. పర్వాలేదు, వీటిల్లో తప్పేం లేదు. కానీ సెకండ్ హ్యాండ్ ఫెయిత్ ఉంది. సెకండ్ హ్యాండ్ ఫెయిత్ అనేది చాలా చాలా డేంజర్ అన్నమాట. అది ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు ఉండకూడదు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే నేటి క్రైస్తవ సమాజాన్ని, సంఘాలని, ముఖ్యంగా యవ్వనస్తుల్ని గమనిస్తామన్నప్పుడు వారిలో ఎక్కువగా ఈ సెకండ్ హ్యాండ్ ఫెయిత్ కనిపిస్తూ ఉందన్నమాట. సో ఈరోజు దీని గురించి దేవుడు మనకు నేర్పిస్తా ఉన్నప్పుడు మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ నాలో ఏదైనా ఇలాంటి సెకండ్ హ్యాండ్ ఫెయిత్ ఏదైనా ఉందేమో అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ అలా కనిపించింది అనుకోండి, వెంటనే మన ప్రభు సన్నిధిలో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. సరే తమ్ముడు చెల్లి జాతకనండి, కేవలం విశ్వాసం ఉందనుకోండి, దానివల్ల ఉపయోగమే లేదు. అది నిజమైన విశ్వాసం కూడా కాదు. విశ్వాసం క్రియలతో కూడినదై ఉండాలి. అంటే మన విశ్వాసం క్రియల్లో కనబడాలి. అప్పుడు అది మనకని, మన ద్వారాగా ఇతరులకి ప్రయోజనకరంగా ఉంటుంది. ఓకేనమ్మా? అర్థమవుతుందా?
ఈరోజు నేనేం చెప్పబోతున్నాను, సెకండ్ హ్యాండ్ ఫెయిత్ అన్నాను కదా. అసలు సెకండ్ హ్యాండ్ ఫెయిత్ అంటే నా దృష్టిలో ఏంటి అనేది మీకు అర్థం కావాలి ఫస్ట్. సెకండ్ హ్యాండ్ ఫెయిత్ అంటే నీకు దేవునికి వ్యక్తిగత సంబంధం లేకుండా, ఫ్రెండ్షిప్ ఫెలోషిప్ లేకుండా వేరే వారు ఉంటారు. వారు మంచి విశ్వాసులు. వారికి చక్కటి దేవుడితో సహవాసం ఉంటది. చక్కటి ఆత్మీయ అనుభవాలు ఉంటాయి. వీరి యొక్క విశ్వాసము, ఆత్మీయ అనుభవం క్రింద బ్రతికేశారనుకోండి, దాన్ని సెకండ్ హ్యాండ్ ఫెయిత్ అంటారు. అంటే మనకుండదు దేవునికి సంబంధము, కానీ వేరే వారి విశ్వాసము, వేరే వారి ఆత్మీయ అనుభవాల క్రింద బ్రతికేయడం అనమాట. అర్థమైందా? నా ఉద్దేశం అర్థమైందా? మనకు లేకుండా ఒకళ్ళు ఫాలో అవుతాం అన్నమాట. వాళ్ళకు సూపర్ అసలు. ఇప్పుడు మనకు ఉందో లేదో చెక్ చేసుకోము. వాళ్ళకుంది, వాళ్ళ నీడన, వాళ్ళ విశ్వాసపు నీడన మనం బ్రతికేస్తా ఉన్నాం అనుకోండి, ముందుకు వెళ్ళిపోతాం అనుకోండి, దాన్ని సెకండ్ హ్యాండ్ ఫెయిత్ అంటారు అన్నమాట. ఓకేనా? ఇందులో అంటే సెకండ్ హ్యాండ్ ఫెయిత్ కలిగి ఉంటే ఎలాంటి నష్టాలు ఉంటాయి? నేను ఆలోచించినప్పుడు ఒక 5, అంటే చాలా ఉండొచ్చు, నా దృష్టికి వచ్చిన ఒక 5 మీకు చెప్తాను. నెంబర్ 1, సెకండ్ హ్యాండ్ ఫెయిత్ అంటే స్వయంగా దేవునితో సంబంధం లేకుండా వేరే వారి విశ్వాసపు నీడన బ్రతికే వారి జీవితాల్లో ఏం కనిపిస్తుంది? నెంబర్ 1 ఏం కనిపిస్తుంది అంటే, వారికున్న కోరికలు, వాళ్ళ ఇష్టాలు వాళ్ళ చుట్టే తిరుగుతాయి. ఇంకా దేవుడికి సంబంధం ఉండదన్నమాట. వాళ్ళు సెంటర్డ్ అయిపోతారు. ఓకేనా? ఇది నెంబర్ 1. నెంబర్ 2, మంచిని చెడుగా చూస్తారు, చెడుని మంచిగా ఎంచుతారన్నమాట. ఇది నెంబర్ 2. నెంబర్ 3, పర్మనెంట్ని టెంపరీగా చూస్తారు, టెంపరీని పర్మనెంట్గా చూస్తారన్నమాట. ఇది నెంబర్ 3. నెంబర్ 4, వారిలో వేషధారణ, కపటం కనిపిస్తుంది. నెంబర్ 5, తనతో పాటు వేరే వారికి కూడా చాలా నష్టాన్ని తెచ్చిపెడతారన్నమాట. 5 విషయాలు. నెంబర్ 1, ఉద్దేశాలు, వాళ్ళ కోరికలు వాళ్ళ చుట్టే ఉంటాయి, వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఇష్టాలు అన్నమాట. దేవుడికి సంబంధం ఉండదు. మంచినేమో చెడుగా చూస్తారు, చెడునేమో మంచిగా చూస్తారు. పర్మనెంట్నేమో టెంపరీగా చూస్తారు, టెంపరీని పర్మనెంట్గా చూస్తారు. తర్వాత వేషధారణ, కపటం వాళ్ళ జీవితాలు కనిపిస్తుంది. తనతో పాటు ఇతరులకు కూడా నష్టాన్ని తెచ్చిపెడతారన్నమాట. ఈ 5 అంతల ప్రమాద లక్షణాలు వాళ్ళ జీవితాల్లో కనిపిస్తాయి. ఓకేనా? అయితే బైబిల్లో కూడా కొంతమందికి సెకండ్ హ్యాండ్ ఫెయిత్ ఉంది. అంటే వాళ్ళకి దేవుడితో సరైన సంబంధము, సహవాసం లేకుండా వేరే వాళ్ళ విశ్వాసం, వేరే వాళ్ళ విధేయత, వేరే వాళ్ళ ఆత్మీయ అనుభవాల మీద ఆధారపడిపోయి బ్రతికారు అన్నమాట కొంతమంది. నేను చెప్పిన 5 విషయాలు వాళ్ళ జీవితాల్లో కనిపిస్తాయి, కానీ అట్లీస్ట్ 2 విషయాలనే వాళ్ళ జీవితాలు కనిపిస్తాయి. సో నేను మీ ముందుకి 4 తీసుకొస్తాను. వెరీ సింపుల్ మెసేజ్, షార్ట్ మెసేజ్, చాలా కట్ చేసి చెప్తాను, బట్ మీరు చాలా ఫోకస్గా వినాలి. 4 విషయాలు తీసుకొస్తాను. ఈ 4కి సెకండ్ హ్యాండ్ ఫెయిత్ ఉంది. ఈ 4 జీవితాల్లో సెకండ్ హ్యాండ్ ఫెయిత్ ఉండడం వల్ల ఎలా నష్టపోయారు అనేది మనం చూసుకుని మన జీవితాలకు చివరిలో అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, లోతు. ఓకేనా? ఎక్కడుంటారైనా? ఆదికాండంలో ఉంటారు కదా. తీయండి ఒకసారి. ఆదికాండం 12వ అధ్యాయంలో మనకి, అంటే 11వ అధ్యాయంలో కూడా పరిచయం అవుతారు, కానీ 12వ అధ్యాయం నుంచి ఆయన జీవితం స్టార్ట్ అవుద్ది అనమాట. 4-5 వచనాలు. నేను మొత్తం అక్కడక్కడ వచనాలు చూపిస్తాను అంతే. 4-5 వచనాలు నేను చదువుతానే. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరి కుమారుడైన లోతును, హారానులో తాను వారును అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కానాను దేశానికి వచ్చారు. నెంబర్ 1, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, లోతు అబ్రహాం గారిని వెంబడించుకుంటూ కానాను దేశానికి వచ్చారు. ఓకేనా? సరే, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? 10వ వచనం చూడండి. 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నుంచి అక్కడికి వెళ్ళాడు.
సో అబ్రాహాంతో కలిసి మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఎవరు? లోతు గారు. నెక్స్ట్ 13:1 వచనం. అబ్రాము కలి నెగేబునకు వెళ్ళాను. అంటే మీరు జాగ్రత్తగా వినండి. హారాన్ నుంచి కానానికి వచ్చారు అబ్రాము, సారాయి, లోతు, మిగతా వాళ్ళు ఆస్తి కూడా. కానాన్లో కరువు బాగా వచ్చింది, ఐగుప్తుకు వెళ్ళారు. ఐగుప్తు నుంచి నెగేబుకు వచ్చారు. ప్రయాణం చేశారా? ఈ ప్రయాణంలో అబ్రహాం గారు చాలా పాఠాలు నేర్చుకున్నారు. దేవుడు కొన్ని ఆత్మీయ పాఠాలు అబ్రహాం నేర్పించారు, కానీ లోతు నేర్చుకోవాలి. లోతు విశ్వాసే, నేను కాదనట్లేదు, కానీ లోతు జస్ట్ అబ్రహాంని ఫాలో అయ్యాడంతే. అబ్రహాంకి దేవునికి, సారాయికి దేవునికి చాలా చక్కటి సంబంధం ఉంది. కానీ లోతు మాత్రం వాళ్ళ విశ్వాసపు, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని నీడన బ్రతికేశాడంతే. లోతుకి దేవునికి చాలా చక్కటి సహవాసము, సంబంధం ఉన్నట్లుగా బైబిల్ ఎక్కడ చూపించట్లేదు. అందుకనే చూడండి ఒకసారి 13:5 నుంచి నేను చదువుతానే 9 వరకు జాతకం. ఇక్కడ ఒక సంఘటన జరుగుతుంది అనమాట. నెగేబుకు వచ్చారు కదా, నెగేబు నుంచి మరలా బేతేలకు వస్తారు. వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, అబ్రాముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహం పుట్టిన. ఆ కాలమందు కనానీయులు, పెరిజీలు ఆ దేశంలో కాపురం ఉండేది. కాబట్టి అబ్రాము లోతు అంటాడన్నమాట, మనము బంధువులము గనక నాకు నీకును నా పశువుల కాపర్లకి నీ పశువుల కాపర్లకి కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకు వెళ్తాను, నీవు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తాను లోతు చెప్పాడు. మీరు చూసారా అబ్రహాము గారు ఎంత మెచ్యూర్ అయ్యారంటే, లోతు ఎవరండి? అన్నయ్య కొడుకు కదా. లోతుకి చెప్పచ్చరే నువ్వు వెళ్ళిపో అని అనొచ్చు, కానీ అట్లే లోతుకి అవకాశం ఇస్తుంది. లోతు నువ్వు అటు వెళ్ళావు అనుకో నేను ఇటు వెళ్తా, నువ్వు ఇటు వెళ్ళావు అనుకో నేను ఇటు వెళ్తా, చాయిస్ నీకు ఇస్తాను. అంటే అబ్రహాం గారు చాలా విధేయతతో, వినయంతో నేర్చుకున్నారు అన్నమాట ఇవన్నీ. లోతు నేర్చుకోవాలి. ఇప్పుడు లోతుకి ఉన్న ఈ సెకండ్ హ్యాండ్ ఫెయిత్, అంటే అబ్రహాం విశ్వాసం చక్కగా బ్రతుకుతున్నాడు, ఆయన నీడన బ్రతుకుతున్న లోతుకు సెకండ్ హ్యాండ్ ఫెయిత్ అన్నమాట. లక్షణాలు చెప్పాను కదా, ఇప్పుడు లోతుకి ఈ లక్షణాలు ఉంటాయి. చూడండి ఒకసారి కింద ఏం జరిగింది. అప్పుడు లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటినీ చూశాను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలనను ఐగుప్తు దేశం వలనను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణమే చేశాను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయేది. అంటే లోతు నేను ఇట్లా అనుకున్నాను, బాబాయ్ మన ఇద్దరం కలిసి వచ్చాము, నేను నీకు దూరంగా ఎలా ఉండగలను? కాస్త దూరంగా ఉంటాను అంతే, మిమ్మల్ని విడిచి నేను ఉండను అని అనాలి. కానీ లోతు వెంటనే చూసి వస్తున్నాడు అన్నమాట. అంటే ఎప్పటి నుంచి రన్ అవుతుందో మనసులో, నాకంటూ సొంత ఫ్యామిలీ, నాకంటూ ఒక సొంత ఏరియా ఉంటే బాగుండు అని అనుకుంటాడేమో తెలియదు ఆయన. ఇలా అనగానే వెంటనే లోతు చూశాడనమాట. అక్కడ పచ్చగా ఉంది, చాలా చక్కటి నీళ్లు అన్నీ ఉన్నాయి, సో కాబట్టి నేను అక్కడికి వెళ్ళిపోతాను అనుకున్నాను. కానీ వాస్తవానికి ఏ ఊరు అది? సొదొమ గొమొర్రా. అది బహు క్రూరులు, మూర్ఖులు, పాపులు కొంటారన్నమాట. అంటే సొంత ఇంటి వారితో కూడా వ్యభిచారం చేసే నీచులు అనమాట. కానీ లోతుకి ఎలా కనబడిందంటే చాలా చక్కగా కనబడింది. సొంత బాబాయ్ ఇల్లు మంచి కనపడలే, దూరం వెళ్ళిపోదాం అనుకున్నాడు అనమాట. వెళ్ళిపోయాడు. మీకు తెలుసా ఈ ఈ ఈ 12 వచనం చూడండి.
లోతు ఆ మైదానం ముందు పట్టణము గల ప్రదేశంలో కాపురముంటకు సొదొమ దగ్గర. ఫస్ట్ నేను ఈ పాయింట్ మీకు చూపించాను చాలాసార్లు. సొదొమకు దగ్గరగా కాపురం ఉన్నాడు. ఓకే తమ్ముడు చెల్లి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాడు? నెక్స్ట్ చూడండి ఒకసారి. 13 14 12 14 12 సొదొమలో ముందు ఎక్కడ ఉన్నాడు? సొదొమ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు స్లోగా సొదొమలోకి వెళ్ళిపోయాడు. ఓకేనా? నెక్స్ట్ 19వ అధ్యాయం 1వ వచనం. అమ్మ 19వ అధ్యాయం 1వ వచనం. అదేనమ్మా, చదువుతారు. సొదొమ గవిని యొద్ద. అంటే తమ్ముడు గవిని అంటే గేట్, ఎంట్రన్స్ గేట్. అక్కడ ఎవరు కూర్చుంటారంటే ఊరి పెద్దలు కూర్చుంటారు. ఎక్కడ చెప్పేటప్పుడు ఆ ఊర్లో ఒకడైపోయాడు, ఆ ఊరి పెద్దలు ఒకడైపోయాడు. అంటే సొదొమలో తనకంటూ దేవునితో సరైన సహవాసము సంబంధం లేకపోవడాన్ని బట్టి కేవలం అబ్రహాం విశ్వాసం, అబ్రహాం కొన్న జీవిత ఆత్మీయ అనుభవాల మీద ఆధారపడి బ్రతికేశాడు కాబట్టి తను మంచిని చెడుగా ఎంచుకున్నాడు, చెడుని మంచిగా ఎంచుకున్నాడు అన్నమాట. మంచిగా ఎంచుకున్నాడు. ఏది పర్మనెంట్? అబ్రహాము, ఆయనతో సహవాసము, ఆ దేవుడు పర్మనెంట్. కానీ ఇది టెంపరీ అనుకున్నాడేమో. మరి అది టెంపరీ, కాసేపట్లో కొన్ని రోజులు నాశనం అయిపోతుంది. కానీ అది పర్మనెంట్గా ఎంచుకున్నాడు అన్నమాట. సో లోతు విషయంలో మనం చూస్తాం సెకండ్ హ్యాండ్ ఫెయిత్. అందుకనే ఆ అబ్రహాం విశ్వాసాన్ని లోతు అలవర్చుకోలేకపోయాడు అన్నమాట. అబ్రహాం గారి విశ్వాసాన్ని లోతు నేర్చుకోలేకపోయాడు, అలవర్చుకోలేకపోయాడు. ఓకేనా? సో నెంబర్ 1 ఎగ్జాంపుల్. నెంబర్ 2 చూడండి. ఈయన పేరు గెహజీ. పేరు ఎప్పుడైనా విన్నారా? గెహజీ విన్నారా? గెహజీ అని ఎక్కడ కనిపిస్తారంటే 2వ రాజుల గ్రంథంలో కనిపిస్తారమ్మా. 2వ రాజుల గ్రంథం తీయండి, తీసి ఉంచండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం తీయండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో అంటే 3వ అధ్యాయంలో కూడా కనిపిస్తారు ఆయన. ఇట్లా ఉంచండి, తీసి ఉంచండి. గెహజీ ఎవరి శిష్యుడు అంటే ఎలీషా అనే ఒక పవర్ఫుల్ ప్రాఫిట్ అన్నమాట. ఆయన శిష్యుడు అన్నమాట. ఏలియా శిష్యుడు ఎలీషా. ఎలీషా అనేవారు చాలా పవర్ఫుల్ అన్నమాట. అంటే దేవుడు వాళ్ళ నోటికి అంత శక్తినిచ్చాడు. వాళ్ళు ఏదంటే జరిగిపోద్ది. ఇంత పవర్ఫుల్ ప్రాఫిట్స్ మనం చూడం బైబిల్లో. ఆకాశం నుంచి స్వయంగా అగ్ని కురిపించిన వారు, ఆ 3 సంవత్సరాలు వర్షం లేకుండా చేసిన వారు, చచ్చిపోయిన బ్రతికించిన వారు, అబ్బో చాలా గొప్ప కార్యాలు చేశారు. ఈ ఎలీషా శిష్యుడు గెహజీ. మీకు తెలుసా, ఎలీషా కింద చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, జూనియర్ ప్రవక్తలు అనుకుందాం మనం. వీళ్ళందరిలో ఎక్కువగా ఎలీషా గారు గెహజీతోనే సంబంధం. ఏదైనా పని చేయాలనుకోండి, బాబు ఎలీషా కొంచెం వెళ్ళి చెప్పయ్యా, కొంచెం ముందుగా నువ్వు వెళ్ళు, తర్వాత నేను వస్తాను, ఆమె పిలువలాగా అని గెహజీతోనే ఎలీషా గారు ఎక్కువగా పనులు చేపించుకున్నారన్నమాట. నేను అనుకుంటాను నెక్స్ట్ ప్రాఫిట్ బహుశా గెహజీ అయ్యి ఉండేవాడేమో. ఏలియా తర్వాత ఎలీషా వచ్చాడు, ఎలీషాకి బాగా పరిచయమైన వాడు గెహజీ. నెక్స్ట్ బహుశా ఈయన అయి ఉండేవాడేమో అనుకుంటానమ్మా చాలాసార్లు. కానీ గెహజీ సెకండ్ హ్యాండ్ ఫెయిత్ గలవాడన్నమాట. ఎలీషాకి దేవుడికి మంచి సంబంధం ఉంది, నో డౌట్. బోలుడని ఆత్మీయ అనుభవాలు గుండా వెళ్తా ఉన్నాడు ఆయన. కానీ గెహజీకి దేవునికి సరైన సంబంధం లేదు, ఆత్మీయ అనుభవాలు ఏమీ లేవు. కానీ ఎలా గడిపేస్తున్నాడు? ఎలీషా గారి కింద పోయి గడిపేస్తా ఉన్నాడు అన్నమాట. జాతకమైనప్పుడు. అందుకనే ఈ 5వ అధ్యాయంలో ఒక చిన్న సంఘటన జరుగుతుంది. నయమాను అనే ఒక సిరియా దేశానికి సైన్యాధ్యక్షుడు. ఆయనకి కుష్ఠరోగం వస్తే ఆయన కింద పనిచేసే ఒక దాసి, ఆమె కూడా ఇస్రాయేల్ దేశానికి సంబంధించిందే. అయితే ఆమె చెప్పుద్ది, మా దేశంలో
ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఉండి తప్పకుండా తగ్గిస్తాడని. కానీ నయమాను రాజు పర్మిషన్ తీసుకొని వెళ్తాడు. అక్కడ కొంచెం కాన్వర్సేషన్ జరుగుద్ది. మొత్తానికి నయమానికి జబ్బు తగ్గిపోద్ది. తగ్గిపోగానే నయమాన్ గారు కృతజ్ఞతగా బోలెడన్ని గిఫ్ట్స్ చేస్తారన్నమాట. డబ్బులు, బట్టలు, వెండి తెచ్చి ఎలీషా గారికి ఇవ్వబోతారు. ఎలీషా గారు అంటారు, నాకు వద్దు, తీసుకెళ్ళిపో అంటారు. నయం గారు బతిమాలతాడు, అయినా తీసుకోవట్లేదు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్నప్పుడు జరిగిన ఒక సంఘటన మనం చదువుకుందాం. చూడండి, 5వ అధ్యాయం 20 వచనం నుంచి నేను చదువుతాను, మీరు ఫాలో అవ్వండి. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడవు గెహజీ సిరియానుడైన ఈ నయమానును తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయినా గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకున్నాను. నయమానును కలుసుకున్నటకై పోవుచుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చున్న వాడిని చూచి తన రథము మీద నుండి దిగి వాడిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో 2 యవనులు ఎఫ్రాయిం మన్యము నుండి నా యొద్దకు ఎప్పుడే వచ్చిరి గనక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలు దయచేసి సెలవు. అంటే నయమాన్ గారిని ఎదుర్కోవడానికి పరిగెత్తున వెళ్తున్నప్పుడు చూశారు, వెనక్కి తిరిగి చూస్తే ఆపారన్నమాట. పరిగెత్తున వస్తారు కదా, ఆపాడు. ఏంటయ్యా పరిగెత్తున వస్తున్నామంటే అబద్ధం ఆడుతా ఉన్నాడు. ఏం అబద్ధం ఆడుతానంటే, ఇప్పుడేనయ్యా మా ఎలీషా గారి క్రింద ఉండే ప్రాఫిట్స్ లో 2 యవనస్తులు వచ్చారు. సో వెంటనే మా ఎలీషా గారు పంపించాను నీ దగ్గరికి, కొంచెం బంగారం, అది వెండిని కొంచెం వస్త్రాలు ఇస్తావా, గిఫ్ట్గా ఇవ్వాలి వాళ్ళకి అని అబద్ధం ఆడాడు. అప్పుడు వెంటనే నయమాన్ అంటాడు, అయ్యయ్యో అదేం భాగ్యం, మన భాష చెప్తున్నాను, అదేం భాగ్యం, డబల్ ఇస్తాను మీకు. నువ్వు 2 అడిగావు కదా, 2 మణుగులు వెండి అడిగావు కదా, నేను 4 ఇస్తాను, బట్టలు కూడా డబుల్ చేస్తాను అని చక్కగా ఒక మూట కట్టి నయమాను, ఆయన రావయ్య అని ఒక పనుని పిలిచి అయ్యగారిని అక్కడ డ్రాప్ చేయి అని పనుడి మీద ఈ బరువును పెట్టి పంపిస్తారన్నమాట. ఈ గెహజీ ఏం చేస్తారంటే, దగ్గరికి వచ్చిన తర్వాత బాబు ఇక్కడ నువ్వు దించేని వెళ్ళిపో అని దాన్ని సీక్రెట్గా గదిలో పెట్టేస్తారు. ఏం తెలియనట్టు ఎలీషా దగ్గరికి వస్తారు. ఇక్కడ ఏమంటారు చూడండి, ఎలీషా గారు 26వ వచనం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటూ నీవు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యము, వస్త్రములు, ఒలీవ చెట్లు తోటలను, ద్రాక్ష చెట్లు తోటలను, గొర్రెలను, ఎట్లను, దాసులను సంపాదించుకుంటూ ఇది సమయమా అని గెహజీతోని. కాబట్టి నయమాను కలిగిన కుష్టి నీకును నీ సంతతి వారికి సర్వకాలము అంతట ఉండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాడు. అది సెకండ్ హ్యాండ్ ఫెయిత్ అనమాట. అంటే డబ్బు సంపాదించాలి, అబద్ధం ఆడాలి, తన ఇష్టాలు తన చుట్టూ తిరిగి, ఏది టెంపరీయో దాన్ని పర్మనెంట్ అనుకున్నాడు, ఏది పర్మనెంటో దాన్ని టెంపరీ అనుకున్నాడు. మంచిని చెడు అనుకుంటున్నాడు, చెడుని మంచి అనుకుంటున్నాడు. వేషధారణ, అబద్ధాలు, తనకి నష్టాన్ని తీసుకొచ్చినాడు. మీకు తెలుసా, తన కుటుంబం అందరికీ కుష్టి అనమాట, సదాకాలం ఉంటుంది అన్నమాట. ఇందాకేమో లోతు సొదొమ గొమొర్రాను కాల్చేసినప్పుడు భార్య చనిపోయిందా? 2 పిల్లలు ఏమైపోయారు? తండ్రితో వ్యభిచారం చేసి 2 జనాంగాలను పుట్టించారు, మోయాబీలు, అమ్మోరీలు. వీళ్ళిద్దరూ శత్రువులు అన్నమాట ఇశ్రాయేలు ప్రజలకి. అంటే సెకండ్ హ్యాండ్ ఫెయిత్ వల్ల మనకే కాదు, మనతో పాటు చాలా మందికి నష్టాన్ని తీసుకొస్తాం అనమాట. చాలా మంది నష్టాన్ని తీసుకొస్తాం. ఇది 2వ వ్యక్తి గెహజీ. 3వ వ్యక్తి చూపిస్తున్నాడు, న్యూ టెస్ట్మెంట్కి రండి. మనందరికి బాగా పరిచయమైన వ్యక్తే. మీరే చెప్పాలి ఇందులో ఎవరు సెకండ్ హ్యాండ్ ఫెయిత్ అనేది మీరే చెప్పాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2, 3, 4 వచ్చిన చదువుతాను. ఇందులో సెకండ్ హ్యాండ్ ఫెయిత్ ఎవరికన్నా మీరు చెప్పాలి. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా
మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రయ, జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమ, సుంకరి అయిన మత్తయి, అల్ఫయు కుమారుడు యాకోబు, తద్దయ్యును మారుపేరు గల లబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయన అప్పగించిన యోధా ఇస్కరియోతు. వీళ్ళలో సెకండ్ హ్యాండ్ ఫెయిత్ ఎవరిది? యోధా ఇస్కరియోతు కదా. యోధా ఇస్కరియోతు అంటే స్వయంగా యేసుప్రభు వారే రాత్రంతా ప్రేయర్ చేసి మార్నింగ్ లేచి 70 మందిలో 12 మందిని ఏర్పరచుకున్నాడు. అందులో యోధా ఇస్కరియోతు కూడా ఉన్నాడు. ఓకేనమ్మా. పిలిచి వాళ్ళ దగ్గరికి పిలిచి వాళ్ళకి పవర్ ఇచ్చాడు. ఏం పవర్ ఇచ్చాడు చూడండి, అది కూడా చదువుదాం. మత్తయి మార్కు సువార్త 3వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చేది. వారు తనతో కూడా ఉండినట్లును దెయ్యాలు వెళ్ళటకును అధికారం గలవారై సువార్త ప్రకటించడానికి. మత్తయిలో చూసారనుకోండి, సర్వ రోగాలు నయం చేయడానికి అంటే యేసుప్రభు వారు అధికారం ఇచ్చారంట. జాగ్రత్తగానే. ఇప్పుడు 3.5 సంవత్సరాలు యేసుప్రభు తిరిగాడు. 3.5 సంవత్సరాలు ప్రార్థన చేస్తే దెయ్యాలు పోయినాయి, ప్రార్థన చేస్తే రోగాలు పోయినాయి. ఇక్కడ ఉంటుంది ప్రతి విధమైన రోగము, ప్రతి విధమైన వ్యాధి, ఎలాంటి వాడు వచ్చినా సరే యోధా ఇస్కరియోతు ప్రేయర్ చేస్తే పనులు జరిగినాయి. సువార్త ప్రకటించాడు. ఈవెన్ బాప్తిజం కూడా తీసుకున్నాడు. స్వయంగా సృష్టికర్త అయిన యేసు ప్రభుతో పాటు కలిసి నడిచాడన్నమాట. 3.5 years. ఒక రోజు 2 రోజులు కాదు, 3.5 years. కానీ ఏమైంది చెప్పండి? మిగతా శిష్యులకి యేసు ప్రభుకి సంబంధ బాంధవ్యాలు పెరుగుతూ ఉన్నాయి, కానీ యోధాకి యేసు ప్రభుకి సంబంధం పెరగట్లే. యేసు ప్రభుతో పాటు తిరుగుతూ ఉన్నాడు, కానీ యేసు ప్రభు యోధా వేరు. శరీరాలు దగ్గరగా ఉన్నాయి, కానీ మనసులు దూరంగా ఉన్నాయి. అందుకని ఈ యోహాను సువార్త తీయండి. ఈయన గురించి ఏం సాక్ష్యం ఇచ్చారంటే యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. అమ్మ దొంగలించు వచ్చినంటే ఎప్పటి నుంచి దొంగతనం చేస్తున్నాడు? మళ్ళా చెప్తున్నాను తమ్ముడు చెల్లి, సెకండ్ హ్యాండ్ ఫెయిత్ ఉన్న వారికి ఏది పర్మనెంటో ఏది టెంపరీ తెలియదు, ఏది మంచో ఏది చెడో తెలియదు. అంటే దేవునితో సరైన సంబంధం, వ్యక్తిగత సంబంధం లేకుండా ఇతరుల క్రింద బ్రతికేస్తా ఉన్నప్పుడు అది చాలా ప్రమాదము. చివరిగా ఒకరిని చూపించి లాస్ట్కి ఏమవుతాడు యోధా ఇస్కరియోతు? సూసైడ్ చేసి చచ్చిపోతాడు. అవునా? మీరు ఆలోచించండి, స్వయంగా యేసు ప్రభుతో తీరిన వ్యక్తి చచ్చిపోయి నరకానికి వెళ్ళాడంటే. లాస్ట్ విషయం వ్యక్తి గురించి కూడా మీకు చెప్పి ముగిస్తాను నేను. చూడండి, కొలసీ పత్రిక తీయండి. కొలసీ పత్రిక 4వ అధ్యాయం. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. చదువుమ్మా. లోక దేమ. ఫిలోమన్ పత్రిక తీయండి. హెబ్రీ పత్రిక ముందు ఉంటుంది. ఫిలోమన్ పత్రిక ఫిలోమన్ పత్రిక 24వ వచనం చూడండి. జత పనివారైన మార్కు, అరిస్కార్కు, దేమ, లోక. అంటే దేమా గారు జత పనివాడంట. ఎవరికి? స్వయంగా అపోస్తలుడైన పౌలు గారు.
అయితే ఇదే దేహమా గారికి ఏం జరిగిందంటే తిమోతి పత్రిక రెండో తిమోతి రెండో తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. రెండు ఆ ఆ దేమ ఏమివ్వడండి? ఇహలోకాన్ని స్నేహించడంట. మీరు జాగ్రత్తగానండి, స్వయంగా అపోస్తలుడైన పౌలు అంటే న్యూ టెస్టిమెంట్ లో చాలా పత్రికలు 13 పత్రికలు రాసిన వ్యక్తి అయిన గొప్ప సేవ చేశాడు. చాలా సంఘాలు స్థాపించాడు అన్నమాట. చాలా సంఘాలు స్థాపించాడు. అయితే అలాంటి వ్యక్తితో ఆ, అంటే స్వయంగా పౌలే పిలిచాడు, దేమా నా జత పనివాడయ్యా. కానీ అలాంటి దేమాలో ఏ ఆలోచన ఉందంటే లోకం పట్ల ప్రేమ మిగిలిపోయిందనమాట. అది ఎవరికి తెలియకుండా నటించాడు ఆయన. లోకం మీద ప్రేమ సడన్ గా పుట్టదు, ఎప్పటి నుంచో రన్ అవుతా ఉంది. ఇప్పుడు బయటపడింది అనమాట. ఇప్పుడు బయటపడింది అంటే దేవుడితో సరైన సహవాసము సంబంధము లేకుండా గొప్ప సేవకుడు అవ్వచ్చు, గొప్ప సేవకుడు అవ్వచ్చు. కానీ మన జీవితంలో దేవుడితో సరైన సంబంధం లేదనుకో తమ్ముడు చెల్లి, అది చాలా నష్టం. ఎందుకు ఈ విషయాలు మీ ముందుకు తీసుకొచ్చారంటే సెకండ్ హ్యాండ్ ఫెయిత్ అని చాలా మంది యువకులు వెరీ గుడ్, చాలా సెలబ్రిటీ ప్రీచర్స్ ఉన్నారు. చాలా మంచిగా పాటలు పాడతారు, వర్షిప్ చేస్తారు, లీడ్ చేస్తారు, మంచి వాక్యం చెప్తారు, మంచి సేవ చేస్తారు. వీళ్ళని ఫాలో అవుతూ ఉన్నారు కానీ దేవుణ్ణి ఫాలో అవ్వట్లేదు. దేవుణ్ణి ఫాలో అవ్వట్లేదు. మీరు అంటే వాళ్ళు వాళ్ళు గొప్పగా దేవుడితో సంబంధం కలిగి ఉండొచ్చు, ఆత్మీయ అనుభవాలు చాలా చక్కగా ఉండొచ్చు. కానీ వాళ్ళని చూస్తూ మురిసిపోయి నీకు దేవుడితో సరైన సంబంధం పెట్టుకోలేదు అనుకోండి, లైఫ్ గెట్స్ రూయిన్. జీవితం తప్పకుండా పాడైపోతుంది. తమ్ముడు చెల్లి, మీకోసం నేను తప్పకుండా రోజు ప్రార్థన చేస్తున్నాను. కానీ నేను ప్రార్థన చేస్తున్నాను కదా అని మీరు ప్రేయర్ చేసుకోవడం మానేశాను అనుకోండి, ఆదివారం వచ్చి వాక్యం వింటున్నాను కదా సరిపోద్దలే అనుకుని ప్రతిదినము వాక్యం చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా, దేవునితో సరైన సహవాసం చేసుకోకుండా అనుకోండి, వేస్ట్ వేస్ట్. దానివల్ల ఉపయోగం లేదు. మీకు చూపించాను కదా, నలుగురు వాళ్ళకి పరిచయమైన వాళ్ళు ఎవరో గొప్ప వాళ్ళు. అబ్రహాం చిన్నోడా, ఎలీషా చిన్నోడా, యేసుప్రభు చిన్నాయన, పౌలు చిన్నోడా, వీళ్ళతో ముఖాముఖి పరిచయం ఉన్న వాళ్ళు వీళ్ళు. కానీ ఏమయ్యారు లాస్ట్కి? ఎలా పాడైపోయిన వాళ్ళ జీవితాలు. ఎందుకంటే జాగ్రత్తగా తమ్ముడు చెల్లి, వ్యక్తులతో పరిచయం మన ఆత్మీయ జీవితానికి సబ్స్టిట్యూషన్ కాదు. మనం గొప్ప గొప్ప వ్యక్తులతో, సేవకులతో పరిచయం ఉన్నంత మాత్రాన అది మన భక్తి జీవితానికి సబ్స్టిట్యూషన్ కాదు. పరిచయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నీకు మాత్రం వ్యక్తిగతంగా దేవుడితో పరిచయం ఉండాలి, సంబంధం ఉండాలి, సహవాసం ఉండాలి. అది ముఖ్యము. నాకు చాలా మంది పెద్ద పెద్దలు తెలుసు, కానీ నాకు దేవునికి ఏ సంబంధం ఉంది, అది ముఖ్యం కదా. ఇది లేదనుకోండి, మనకి ఎంత పరిచయం ఉన్నా సరే మన జీవితాలు పాడైపోతాయి. ఏది పర్మనెంటో ఏది టెంపరీ అర్థం చేసుకోలేము, ఏది మంచో ఏది చెడో అర్థం చేసుకోలేము. వేషధారణ పెరిగిపోతుంది, మన ఇష్టాలు మన కోరికలు మన చుట్టే తిరుగుతాయి. చివరికి మనకిని మనతో పాటు చాలా మందికి నష్టాన్ని తీసుకొచ్చే వరం అవుతుంది. సో తమ్ముడు చెల్లి, నీకు దేవునికి ఎలాంటి సంబంధం ఉంది చెప్పండి, ఆలోచన చేసుకోండి ఒకసారి. దేవుడికి మీకు ఎలాంటి సంబంధం, సహవాసం ఉంది? ఫ్రెండ్షిప్ చేస్తా ఉన్నారు దేవుడితో, ఫెలోషిప్ చేస్తున్నారు దేవుడితో, అంటే జస్ట్ అటెండెన్స్ వేసుకుంటారా? ప్రతిరోజు మార్నింగ్ లేవగానే ఊరని అట్లా చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతా ఉన్నాం కదా. ఈవినింగ్ నీరసం లేకపోతే బాగానే ఉంటే ప్రార్థన చేసుకుంటాం, కొంచెం నీరసంగా ఉందనుకోండి పడుకుని. మొబైల్ ఫోన్ అంత ఇంట్రెస్ట్ బైబిల్ మీద పెట్టట్లే. మొబైల్ ఫోన్ ఉపయోగం లేదా? ఖచ్చితంగా ఉపయోగం ఉంది, కావాలి. కానీ
మోర్ ఇంపార్టెన్స్ దేవుని వాక్యానికి ఇవ్వాలి. మరి మీరు రోజు ఎంత సమయం దేవుని వాక్యం చదువుకున్నారో, ఎంత సమయం ప్రార్థనలో గడుపుతా ఉన్నారో ఆలోచన చేయండి. దేవునికి మీకు మీ మధ్య ఉన్న సంబంధం బలమైందేనా? బలమైందేనా? లేకపోతే తమ్ముడు చెల్లి జాగ్రత్త జాగ్రత్త, తప్పకుండా నష్టం తెచ్చుకుంటారు. చరిత్రలో జరిగింది, ఇప్పటికీ జరుగుతుంది. కాబట్టి మీకు అభిమానం ఉంటే ఉండొచ్చు వ్యక్తుల మీద, తప్పులేదు. కానీ ఉండాల్సిన విషయం ఏంటంటే నీకు దేవునికి సరైన సంబంధం ఉండాలి. ప్రతిరోజు ఆయనతో సహవాసం. సో సెకండ్ హ్యాండ్ ఫెయిత్ అంత ప్రమాదం. మీకు గుర్తుందా? ఫస్ట్ లో ఏ వాక్యం చదువుకున్నాం మనం? పౌలు గారు తిమోతి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే, తిమోతి నీకు నువ్వే సాధకం చేసుకో. నీ ఫెయిత్ నీదే తిమోతి, నీ ఆత్మీయ జీవితం నీదే అన్నాడు. నేను వచ్చే వరకు చదువుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్త కలిగి ఉండు. నువ్వు చదువుకో. నేనేదో గొప్ప సేవకుడినని నన్ను చూసి మురిసిపోయి నువ్వు దేవునితో సంబంధం పెట్టుకోలేదు అనుకో, నష్టపోతావు తిమోతి, నష్టపోతావు. నువ్వు ఎదగాలి, నువ్వు బలపడాలి అని పౌలు గారు తిమోతిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మై ఫ్రెండ్స్, ఒక మాట చెప్పండి రా, ఇది మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో లేదు నాకు తెలియదు, కానీ సత్యం ఏంటంటే మనుషులు ఈ రోజుల్లో చాలా మంది వాళ్ళ వైపుకి ఆకర్షించుకుంటా ఉన్నారు. మై ఫ్రెండ్స్, ప్రమాదం. ఎవరైనా సరే దేవుడి వైపుకి ఆకర్షించబడాలి, వ్యక్తుల్ని దేవుడి వైపు తిప్పాల. అలాంటి వారిని మనం మాదిరిగా పెట్టుకోవడం మనకి ఎంతైనా క్షేమం. కాబట్టి ఈ మార్నింగ్ మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే సెకండ్ హ్యాండ్ ఫెయిత్ మనకు ఉండకూడదు. మా అన్న ప్రార్థన చేస్తాను, మా కోసం చేస్తానే ఉన్నాను, అబద్ధం కాదు, అది నిజం. కానీ అది సరిపోదు. మీకోసం మీరు తప్పకుండా ప్రేయర్ చేసుకోవాలి. దేవునితో మీ సహవాసాన్ని కొనసాగించాలి. మీకు ఫ్రెండ్స్ ఒక మాట చెప్పి నేను ముగిస్తానే. మనకి మధ్యవర్తి ఎవరు లేరు. మనుషులు మధ్యవర్తి కాదు. మన మధ్యవర్తి ఎవరు? యేసు ప్రభువు వారే మన మధ్యవర్తి. మన మధ్యవర్తిగా ఉండడానికి ఆయన ఏం చేశారు? కలువరిశిలలో ప్రాణం పెట్టారు, మరణించారు, మరణాన్ని గెలిచి తిరిగి లేచారన్నమాట. కాబట్టి ఇంకా మనుషులు ఎవరు మధ్యవర్తి కాదు. డైరెక్ట్ గా యేసు ప్రభువుని విశ్వాసం ఇస్తే నీకు దేవునికి సంబంధం వస్తుంది. యేసు ప్రభువు వారు మన మధ్యవర్తి అన్నమాట. కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచి ఆధారపడినప్పుడు దేవుడితో నువ్వు సహవాసం చేయగలవు. సో చివరిగా మరలా అదే ప్రశ్న అడిగి నేను ముగిస్తాను. నీ సహవాసం ఎట్లా ఉంది? ఒకవేళ బాధకనుకోండి, ఇప్పుడే దేవుని అడుగుదాం, ప్రభా నేను నీతో సరైన సహవాసం చేయలేకపోతున్నాను, నన్ను క్షమించండి, నాకు సహాయం చేయి. ప్రతిదినము వాక్యం చదువుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి నాకు సహాయం చేయి. ఆ మనసులో ఉండు ప్రభా అని మనం ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. తల వంచండి, చిన్న ప్రార్థన.